కార్వేట్ నగరం మండలం జడ్పీహెచ్ఎస్ పాదిరికుప్పం నందు మాక్ పోల్ నిర్వహిస్తున్నాము. సో ఈ మాక్ పోల్ నిర్వహణ ఎలా జరుగుతుందో ఒకసారి పాఠశాల లోపలికి వెళ్ళి వీక్షిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పాఠశాలలో ఉన్న 3వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న విద్యార్థులు అమ్మాయిలు ఒక లైన్లో అలాగే అబ్బాయిలు ఒక లైన్లో నిల్చుని ఉన్నారు. అంటే ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. నీ పేరేం పేరుమా? నా పేరు పి పోషిక. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. ఎందుకు ఇక్కడ నువ్వు నిల్చున్నావు లైన్లో? ఎస్పీఎల్ కోసం మా స్కూల్లో ఎలక్షన్ జరుగుతుంది. వెరీ గుడ్. నీ పేరేమ్మా? ఝాన్సీ. ఎస్పీఎల్ ఎలక్షన్ కోసం ఎంతమంది కంటెస్టెంట్స్ ఇక్కడ నిలబడినారు? 3 మంది. వాళ్ళ గుర్తులు ఏమైనా ఐడియా ఉందా నీకు? చెప్పు. పెన్ను, బాల్, బ్యాగ్. వెరీ గుడ్. ఒకసారి ఇప్పుడు మనము పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఆ ఏర్పాట్లు ఎలా నిర్వహిస్తూ ఉన్నారో విద్యార్థులు, ఆ పోలింగ్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ పోలింగ్ ఏజెంట్స్ కూర్చున్నారండి. మీ పేరేం పేరు? గట్టికి చెప్పాలి, ఎందుకంటే యువన్ సాయి. ఎందుకు కూర్చున్నారు మీరు ఇక్కడ? పోలింగ్ ఏజెంట్స్గా కూర్చున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీరుమా, నీ పేరేం పేరు? ఏ క్లాసు? నువ్వేమి ఇక్కడ, నీ పోస్ట్ ఏంటి? ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ఏం చేస్తావు ఇప్పుడు? నీ డ్యూటీ ఏంటి? అంటే వచ్చిన వాళ్ళకి ఓటింగ్ ఉందా లేదా అని చెప్పాలి. వెరీ గుడ్. ఈ లిస్ట్ ఏంటి? వచ్చిన వాళ్ళని నేమ్ స్టిక్ పెట్టుకొని ఉన్నారా లేదని చేసి వాళ్ళకి ఓకే చేసి పంపించడానికి. వెరీ గుడ్. నీ డ్యూటీ ఏమ్మా? నువ్వేం చేస్తావు? ఇంకు పెడతాం. ఎందుకు ఇంకు పెడతారు? వచ్చిన వాళ్ళకి గుర్తు ఓటు వేసినారా లేదా అని మళ్ళీ ఓటు వేయడానికి తిరిగి వాళ్ళు రాకుండా ఉండడానికి గుర్తు అనమాట. వెరీ గుడ్. మీరేమ్మా, మీ డ్యూటీ ఏమి? ఓపీఓ. మీరేం చేయాలి? వచ్చిన వాళ్ళకి పేపర్స్ అనకూడదు, బ్యాలెట్ పేపర్స్ ఇచ్చి ఏం చేయాలి? వాళ్ళు ఎలాగ దీన్ని ఫోల్డ్ చేసి అందులో బాక్స్లో వేయాలి చెప్పండి. వెరీ గుడ్. ఓకే, సో ఇది పోలింగ్ బూత్ అనమాట, రెడీ చేసుకున్నారు. ఇది కంటెస్టెంట్ నిర్వహించబోయే బాక్స్ అండి ఇది. ఎందుకంటే మామూలుగా మనకి ఎలక్ట్రిక్ బాక్స్ ఉంటుంది కాబట్టి మనం ఒక మోడల్ కోసం, ఐడియా కోసం, పిల్లలకు తెలియడానికి కోసము దీన్ని రెడీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పిఓ గారు కూర్చున్నారు. నీ పేరేమ్మా? మంజుశ్రీ. ఏ క్లాసు? 9th క్లాస్. వెరీ గుడ్. నీ డ్యూటీ ఏమి? అందరూ లైన్లో వస్తున్నారా లేదా, పేపర్స్ కరెక్ట్గా పెట్టుకుంటున్నారా లేదా అని. ఓకే, అంటే ఓట్స్ బాగా ఏంటి, ఈ బ్యాలెట్ బాక్స్లో వాళ్ళు వేసే ఓట్లు అనేవి కరెక్ట్గా వేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకొని చూస్తూ ఉండాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఏమ్మా, ఇక్కడ ఇద్దరున్నారు, ఎందుకు వచ్చినారు మీరు ఇద్దరు? ఎందుకు? ఒకరే కదా రావాలి. అబ్బాయి ఏ క్లాసు? నువ్వు? ఏమైంది అబ్బాయికి? సరిగ్గా వేయలేడంటే చదవడానికి రాదా అని అడగగలడా? ఓకే, వెళ్ళండి. ఈ అమ్మాయి పేరు భారతి గారు, మాధవి ఈ అమ్మాయి పేరు. ఓటు కండక్ట్ చేయకండి.
ప్రారంభమైన గంట సేపటి నుంచి విద్యార్థులు చాలా చక్కగా లైన్లో నిలబడుకొని పోలింగ్ని చాలా చక్కగా నిర్వహిస్తూ క్రమ పద్ధతిలో క్రమశిక్షణగా లైన్లో వెళ్ళడం కానీ ఓట్లు వేయడం కానీ ఎంత చక్కగా నిర్వహిస్తున్నారు. చాలా అభినందనీయమైన విషయం. థ్యాంక్ యూ.